బేతాళ కథలు. ముగ్గురు కన్యలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నెగ్గుతోందని తోస్తుంది. నీలాగే పూర్వం సింహకేతుడి కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు. నీకు శ్రమతి లేకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదేహ అనే చిన్న రాజ్యాన్ని సింహకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు, ఉల్లాసుడు, విజయుడు అని ముగ్గురు కొడుకులు. తండ్రికి వాళ్ళపైన చాలా ప్రేమ. సింహకేతుడికి పరిపాలనలో ఏనాడు ఆసక్తి లేదు. అందుచేత తన కొడుకులు యుక్త వయస్కులు కాగానే ఆయన తన పెద్ద కొడుకును ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, నీకు పట్టాభిషేకం చేస్తాను, ఇక నుంచి ఈ రాజ్య భారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు. ప్రతాపుడు అందుకు ఒప్పుకోక, నాన్న, మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని 3 భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి, అంతేగాని కిరీటం నానెత్తిననే పెట్టవద్దు అన్నాడు. అయితే రాజ్యాన్ని ముక్కలు చేయడానికి నగర పెద్దలు ఎవరూ ఒప్పుకోలేదు. వారంతా రాజసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు. చర్చ కొంతసేపు జరిగిన మీదట పెద్దలలోకెల్లా వృద్ధుడు లేచి, నేను చెప్పినట్టు చేసినట్టయితే ఈ సమస్య తీరిపోతుంది. 3 రాజకుమారులను 3 విలువగల వస్తువులను సాధించుకురమ్మని దేశాల మీదికి పంపుదాం. 3లో ఎవరు ఎక్కువ విలువగల దాన్ని సాధించుకువస్తే అతనికే పట్టం కట్టుదాం అన్నాడు. ఈ ఆలోచనకు పెద్దలు సమ్మతించారు. రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు. ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు. ఆ రాత్రికి వారు ఒక అరణ్యంలో చిక్కుకుపోయారు. చేసేది లేక వాళ్ళు ఓ చెట్టు కింద ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకొని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవటానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి, నాయనలారా, మీరిక్కడ పడుకోవడం అంత క్షేమం కాదు. దగ్గరలోనే నా కుటీరం ఉన్నది, మీరు అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు. వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞత తెలుపుకొని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మాల మీద పడుకొని సుఖంగా నిద్రపోయారు. మరునాడు తెల్లవారి లేచేసరికి వారికి కుటీరం గోడ మీద 3 కన్యల చిత్తరువులు కనిపించాయి. ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు. అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదముగా ఉన్నాయి. ఒకతే ధరించిన దుస్తులు బంగారం రంగులోనూ, రెండవది ధరించినవి వెండి రంగులోనూ, మూడవది ధరించినవి ఇనుము రంగులోనూ ఉన్నాయి. ఆ చిత్తరువులను చూస్తుంటేనే 3 కన్యకల మీద మోహం పుట్టుకొచ్చింది. పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు 7 సముద్రాలకు అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడతామని బయలుదేరటానికి సిద్ధమయ్యారు. కానీ 3వవాడైన విజయుడు, తొందర దేనికి, ఈ కన్యల జాడ మునీశ్వరుడి ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలిక అవుతుంది గదా అని చెప్పి వారిని వారించాడు. రాజకుమారుల కన్నా ముందే లేచి అడవిలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు జాము పొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్తరువులకేసే చూస్తున్నారు. తదేకముగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు? ఆ కన్యలు లభ్యం అయ్యేవాళ్ళు కారు. వారి వద్దకు పోవటం అపాయకరం అన్నాడు మునీశ్వరుడు వాళ్లతో. స్వామి, ఈ కన్యల కొరకు మేము ప్రాణాలనైనా అర్పించటానికి సిద్ధంగానే ఉన్నాం. వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు. చెప్పమంటే చెబుతాను, మీరు వారున్న చోటికి వెళ్ళవచ్చు, కానీ ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మునీశ్వరుడు. అయినా వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట అవతలికి తీసుకుపోయి, నాయనా, నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య. ఆమెను చేరే పద్ధతి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది. దాని ప్రవాహం వెంబడే వెళ్తే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడ ఉండే పదును రాయి తీసుకొని దానితో నీ అరచెయ్యి కోసుకొని నీ రక్తం 3 బొట్లు సెలయేటి ప్రవాహములో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్ళే దారి తెరుచుకోవాలి అను.
వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు, పక్కనే కొయ్య తలుపు కనిపిస్తాయి. ముందు కొయ్య తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళు. లోపల ఒక బంగారు కూజా ఉంటుంది. దాన్ని తీసుకొని యువతలికి వచ్చి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. ఆమె మీద జాడీలో ఉండే ద్రవం చల్లు. అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది. నీకు శుభం కలుగుగాక, వెళ్ళు అని అన్నాడు. ముని చెప్పినట్టే ప్రతాపుడు పడమరగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరు చేరాడు. సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటు చేరుకొని బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అన్నాడు. కానీ ఏమీ జరగలేదు. అప్పుడతను ముని మాటలు గుర్తు తెచ్చుకొని ఒక రాతితో చెయ్యి కోసుకొని 3 రక్తం బొట్లు సెలయేటిలోకి విడిచి ముని చెప్పినట్టు అనగానే బంగారు మెట్లు కనిపించాయి. అతను వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్య తలుపు కనిపించాయి. ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంలో మునీశ్వరుడి మాటలు మర్చిపోయి కొయ్య తలుపును పట్టించుకోక బంగారు తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంది. రాజకుమారా, నన్ను చెర విడిపించ వచ్చావా? ఆహా, ఎలాంటి సుదినం! ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది. ప్రతాపుడు అతి వేగంగా ఆమెను సమీపించాడు. అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి అతను బంగారు విగ్రహంగా మారిపోయాడు. అరణ్యములోని పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసం వారం రోజులు ఎదురుచూసి నిరాశపడ్డాడు. మిగిలిన 2 రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతుంటే ఆయన వారితో వెళ్ళకండి, ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు. కానీ ఉల్లాసుడు ఏమైనా వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు. ముని అతన్ని అవతలికి తీసుకుపోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు. సూటిగా దక్షిణముగా వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ వస్తుంది. ఆ కొండ క్రింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకొని దాని కింద నేలను కొట్టావంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళ్ళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి. ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది. ముందుగా ఆ వెండి పక్షిని తీసుకొని వెండి కుటీరం ప్రవేశించు. అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదికి విసురు. అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనము కావటమేగాక వెండి అంతా నీ అధీనమవుతుంది. ఉల్లాసుడు ముని చెప్పినదంతా తనకు గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదాన్ని పొంది బయలుదేరాడు. సరిగ్గా సూర్యుడు నెత్తికి వచ్చేసరికి అతను కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టు చేరాడు. దానికి వేళ్లాడుతున్న వెండి బెత్తాన్ని ఊడదీసి అతను నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది. దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకొని అక్కడే ఉన్న వెండి మల్లె పొదను, పంజరాన్ని, పక్షిని గమనించకుండా వెండి కుటీరం ప్రవేశించాడు. అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చొని కనిపించి దగ్గరికి రమ్మని ప్రేమగా పిలిచింది. కానీ అతను సమీపంగా రాగానే అతన్ని వెండి బెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది. మరో వారం గడిచింది. అరణ్యములో ముని పర్ణశాలకు ప్రతాపుడు గాని ఉల్లాసుడు గాని తిరిగి రాలేదు. విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు. ముని అతన్ని వారిస్తూ, నాయనా, నీ అన్నలు 2 నశించారు. నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు? వెళ్ళకు అన్నాడు. స్వామి, నా పేరే విజయుడు, నేను అపజయం పొందను అన్నాడు విజయుడు. నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము, ఒక పూరి గుడిసె కనిపిస్తాయి. మొదట పూరి గుడిసెలోకి వెళ్ళు. అక్కడ నీకు ఒక ఉక్కు ఖడ్గం కనిపిస్తుంది. అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు. అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది. ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు. అప్పుడు ఆమె నీకు వశం కావటమేగాక ఉక్కు కూడా నీకు వశమవుతుంది. విజయుడివై తిరిగిరా అన్నాడు మునీశ్వరుడు. విజయుడు ఉత్తరముగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం చేరుకున్నాడు. అక్కడే అతనికి ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించాయి. అతను ముందుగా పూరి గుడిసె ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకొని ఉక్కు కుటీరంలోకి వెళ్ళి సింహాసనం మీద ఉక్కు కన్యను చూశాడు. ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరికి పిలిచింది. అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బతో కొట్టి విరిచి కింద పడేశాడు. వెంటనే ఆ కన్య పరిసరాలలో ఉన్న మాయ అంతా విచ్చిపోయింది. గుడిసెలు 2 మాయమయ్యాయి. ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది.
బంగారు కన్య, వెండి కన్య ఎక్కడ ఉండేది ఉక్కు కన్యకు తెలుసు. వారామె అక్కలు. ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే. ఉక్కు కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్ళి బంగారు కన్యకు, వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బ్రతికించుకున్నాడు. తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవముగా పెళ్లిళ్ళు చేసి రాజ్య అర్హత నిర్ణయించటానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకువచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండి సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం కట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వెళ్ళలేని బంగారము విలువైన వెండి తెచ్చిన ప్రతాపుడిని ఉల్లాసుడిని కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నలు విఫలులైన చోట అతను విజయం సాధించాడు అనే? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడు అన్న విషయం పెద్దలు చర్చించినట్టు కనబడదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు ఎక్కువ విలువగల దాన్ని సాధించుకు వస్తారన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించాడు. అవి విలువైనవే, కానీ దేశానికి వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. వాటితో పోల్చితే ఉక్కు విలువ ఎంతో ఎక్కువ. వ్యవసాయ పరికరాలు అన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం. వెండి, బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు, కానీ దేశం విలువ, రాజ్యము బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడు అయ్యాడు. అన్నలతో పోలిస్తే అతను రాజ్యానికి అర్హుడే. అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆతృతపడి ముని చెప్పినట్టు చేయకుండా అపజయాన్ని పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు. ఈ లోపం విజయుడిలో లేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు. జయాపజయాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చుకోదగినది. కానీ ఒక్కొక్కప్పుడు ఎంతో సమర్థులు కూడా తమ పట్టుదలను విడిచిపెట్టి అందుబాటులో ఉన్న ఫలితాన్ని చేయిజారి పోనిస్తారు. ఇందుకు నిదర్శనముగా నీకు సువర్ణ కేటపుర యువరాజైన జయసింహుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణ కేటపుర రాజు శూరసేనుడు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు. ఆ కారణం చేత శూరసేనుడి కొడుకైన జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టి తన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించసాగాడు. జయసింహుడు స్వతహాగా అధికార దాహం కలిగినవాడు. అందరినీ శాసించటం కన్నా అతనికి ఇష్టమైనది మరొకటి లేదు. ఈ అధికార దాహం అతనికి తన రాజ్యంలో తీరలేదు. అందుచేత పరిసరాలలో ఉండే చిన్న చిన్న రాజ్యాల మీదికి సేనలను తీసుకుపోయి యుద్ధాలు చేసి ఆ చిన్న రాజ్యాలను జయించి వాటిని తన రాజ్యంలో కలుపుకొని తాను గెలిచిన రాజులు అందరినీ సామంతులుగా చేసుకొని వారిపైన కూడా తన అధికారాన్ని నిలబెట్టసాగాడు. ఈ కార్యక్రమంలో జయసింహుడు తోమరపురం అనే చిన్న అటవీ రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళాడు. తోమరపుర రాజైన వీరొత్తుంగుడు తన కొద్ది సేనతో జయసింహుడి పెద్ద సేనలను ప్రతిఘటించి ఓడిపోయాడు. జయసింహుడు విజయుడై రాజభవనం ప్రవేశించి సంధి జరిగేదాకా వీరొత్తుంగుణ్ణి అతని కుటుంబాన్ని రాజభవనం దాటి వెళ్ళరాదని శాసించాడు. అతను వీరొత్తుంగుడి కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు అతని దృష్టి వీరొత్తుంగుడి కుమార్తె అయిన శరావతి పైన పడింది. శరావతి అందగత్తె మాత్రమే గాక మంచి ఆకర్షణ శక్తి గలది. ఆమె జయసింహుణ్ణి బలంగా ఆకర్షించింది.
అప్పటికి ఇంకా పెళ్లి కాని జయసింహుడు తనకు తగిన భార్య శరావతి మాత్రమేనని, ఆమెను వదిలి మరొకతెను తన భార్యగా చేసుకోవటం అసంభవమని అనుకున్నాడు. ఈ కారణం చేత అతను వీరోత్తుంగుడి పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకొని, మన మధ్య సంధి జరగవలసి ఉన్నది, వేరే షరతులు అనవసరం, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చేస్తాను, మనకు యుద్ధమే జరగలేదు అనుకుందాం అన్నాడు. నా కుమార్తెతో మాట్లాడి చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆయన తన అభిప్రాయం అడిగినప్పుడు శరావతి, నా పెళ్లి గురించి నాకు ఏ అభిప్రాయమూ లేదు, మీరు ఎవరిని పెళ్లాడమంటే వారిని పెళ్లాడతాను అన్నది. నిజానికి నిన్ను అతనికి ఇవ్వటం నాకు అంతగా ఇష్టం లేదు. చూడటానికి అందగాడే గాని అతని అధికార దాహము, రాజ్య దాహము ఇంత అంతా కాదని చెబుతారు. కఠిన శాసనుడు అని కూడా విన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా తనకు ఇవ్వకపోతే బలాత్కారంగానైనా పెళ్లాడగలడు, ఆ పైన చాలా కీడు చేయగలడు కూడా అన్నాడు వీరోత్తుంగుడు కుమార్తెతో. అలాంటప్పుడు అతని ఇష్టప్రకారమే చేయండి అన్నది శరావతి. వీరోత్తుంగుడు జయసింహుడితో తన కుమార్తె పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిపి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. జయసింహుడు పెళ్లి రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి శరావతితో మాట్లాడాలని ఉన్నది, కానీ అవకాశం చిక్కటం లేదు. ఒకనాడు శరావతి 2-3 చెలికెత్తలను వెంటబెట్టుకొని నగరం వెలుపల కొండ మీద ఉన్న కాళీ ఆలయానికి పూజ కోసం వెళ్ళింది. ఈ సంగతి తెలియగానే జయసింహుడు ఆమెను కలుసుకోవటానికి తాను కూడా ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు. కొండ కాళీ ఆలయానికి వెళ్లే దారికి అటు ఇటు అడవి ఉన్నది. జయసింహుడు ఆ దారిన నడుస్తూ ఉండగా ఆలయం నుండి తన చెలికెత్తలతో తిరిగి వస్తున్న శరావతి ఎదురుపడింది. అతను ఆమెను సమీపించి, నీతో ఏకాంతంగా మాట్లాడదామని ఇలా బయలుదేరి వచ్చాను అన్నాడు. అలాగే అన్నది శరావతి. ఆమె ఉద్దేశం గ్రహించి ఆమె చెలికెత్తెలు వెనక్కి తగ్గి నిలిచిపోయారు. నేను నా జన్మలో ఏ స్త్రీని ప్రేమించి ఎరగను. నిన్ను చూడగానే ప్రేమించాను. ఆ భావం నాలో కలిగినాక నేను మీ రాజ్యాన్ని జయించటం ఏదో కలలాగా తోచింది. నువ్వు నన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నట్టు మీ నాన్నగారు చెప్పారు. కానీ నేను ఒక సంగతి తెలుసుకోగోరుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించే పెళ్లికి ఒప్పుకున్నావా, లేక నేను యుద్ధంలో నీ తండ్రిని గెలిచానని ఒప్పుకున్నావా అని జయసింహుడు శరావతిని అడిగాడు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీరు గెలవటము, మా తండ్రి ఓడటము నాకు సంబంధించిన విషయాలు కావు. మా నాన్న నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది శరావతి. తిరిగి జయసింహుడు ఏదో అనబోయేంతలో వెనక నుండి శరావతి చెలికెత్తెలు అమ్మయ్యో పులి పులి అని పెద్దగా కేకలు పెట్టారు. శరావతి జయసింహులు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పులి దారి పక్క నుండి వచ్చి దారిలో నిలబడి ఉన్నది. దూరాన ఉన్న చెలికెత్తలు వెనక్కి తిరిగి పారిపోతున్నారు. పులి వారికేసి చూడక శరావతి జయసింహులనే చూస్తూ కొంచెం సేపు నిలబడి వారికేసి పరిగెత్తుకుంటూ రాసాగింది. పారిపో అని శరావతికి కేకపెట్టి జయసింహుడు దగ్గర ఉన్న చెట్టు ఎక్కేశాడు. పులి ఇంకా 10 బారల దూరాన ఉండగానే శరావతి భయంతో నిలబడిన చోటనే కూలిపోయి మూర్ఛపోయింది. ఆమె కూలిపోయే క్షణంలోనే ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి పులి డొక్కలో గుచ్చుకున్నది. మరుక్షణం అడవిలో నుండి ఒక బోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి చుర కత్తితో పులి మీద కలియబడ్డాడు. వాడు పులిని చంపేలోపుగా పులి వాణ్ణి తీవ్రంగా పంజా దెబ్బలు కొట్టింది. పులిని చంపి శరీరమంతా రక్త ప్రవాహాలు కారుతూ ఆ బోయ యువకుడు శరావతిని సమీపించాడు. ఆమెకు స్పృహ లేదు. వాడు ఆమెను తన చేతులలో ఎత్తుకొని దాపులోనే ఉన్న ఒక చిన్న నీటి మడుగుకేసి నడవసాగాడు. అంతలో శరావతి స్పృహ తెలిసి వాడితో, నన్ను దింపు, నేను నడవగలను అన్నది. వాడు ఆమెను కిందికి దింపాడు. ఆమె పులి కోసం అటు ఇటు చూసేసరికి కొంచెం దూరంలో పులి కలేబరం కనబడింది. అప్పుడు ఆమె ఆ కుర్రవాడికేసి నిలువునా చూసి, అయ్యయ్యో ఈ రక్తమంతా ఏమిటి, పులిని నువ్వే చంపావా అని అడిగింది. అవును, సమయానికి వచ్చాను, లేకపోతే ఏమై ఉండేదో అన్నాడు ఆ బోయ యువకుడు. నాతో పాటు వచ్చేయి, నీకు చికిత్స చేయిస్తాను అంటూ శరావతి కదిలింది. ఇదంతా జయసింహుడు చెట్టు దిగి చూస్తూనే ఉన్నాడు. పారిపోయిన చెలికత్తెలను కలుపుకొని శరావతి జయసింహుడికేసి చూడనైనా చూడకుండా బోయ యువకుణ్ణి వెంటబెట్టుకొని తమ ఇంటికి వెళ్ళింది. రాజవైద్యులు బోయ యువకుడి గాయాలన్నీ కడిగి మందులు వేసి కట్టుకట్టి రాజభవనంలోనే ఒక గదిలో పడుకోబెట్టారు. జయసింహుడు శరావతికి చాలా వెనకగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను ఆ రాత్రి వీరోత్తుంగుడితో, నేను మీ అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని మానుకున్నాను. మీరు పెళ్లి చేసుకున్నట్టయితే
మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినట్టున్నాను. మీరు చేసిన పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా మీ అమ్మాయికి తగిన వరుణ్ణి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేయండి. రేపు నేను నా సైన్యంతో సహా మా దేశానికి తిరిగిపోతున్నాను. మనకు యుద్ధం జరిగిందన్నమాట మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను అన్నాడు జయసింహుడు. జయసింహుని మాటలు విని వీరోత్తుంగుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. జయసింహుడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది ఆయనకు. చివరకు మీరన్న మాటలు మా అమ్మాయితో చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయినాక శరావతి జయసింహుడి వద్దకు వచ్చి, మీరు నన్ను పెళ్లాడే ఆలోచన మానుకున్న మాట నిజమా అన్నది. అవును అన్నాడు జయసింహుడు. మీరు నన్ను పులి రాకముందు అడిగారు, నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని చెప్పాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మరో సమాధానం చెప్పగలను. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళిపోకండి అన్నది. జయసింహుడు వెళ్ళిపోలేదు. అతను శరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహము. శరావతి జయసింహుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నమాట అబద్ధం కాదా? అతను వెళ్ళిపోతానంటే పీడ విరగడ అయిందని సంతోషించకుండా అతన్ని ఉండిపోమ్మని ఎందుకు అడిగింది? పులిని చంపిన బోయ యువకుణ్ణి తన ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుని గురించి ఆలోచించను కూడా లేదే. ఆమెకు జయసింహుని మీద ప్రేమ ఎప్పుడు పుట్టినట్టు, ఎందుకని పుట్టినట్టు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా నీవు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయసింహుడు పరాక్రమ గర్వి, కానీ అతను శరావతిని నిజంగానే ప్రేమించాడు. అంతేకాదు, ఆమె తనను ప్రేమించాలని కూడా కోరాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్టు నిర్ధారణ చేసుకునేటందుకే అతను కాళీ ఆలయానికి బయలుదేరాడు. కానీ రాజ్యాలు జయించినట్టు హృదయాలను జయించటం సాధ్యం కాదని అతనికి తెలియదు. ఆమె తనను ప్రేమించలేదన్న విచారము, పులి వచ్చినప్పుడు తాను ఆమెను కాపాడలేకపోవటము, ఆ పని ఒక బోయ కుర్రవాడు చేయటము అతన్ని నిరుత్సాహపరిచి అతను పెళ్లి మానుకోవటానికి కారణం అయినాయి. పోతే శరావతి జయసింహుణ్ణి ప్రేమించటం అతను వెళ్ళిపోతాడని వినటంతో ప్రారంభమైందని చెప్పాలి. అతను తనను ప్రేమిస్తున్నాడని, తన ప్రేమ కోరుతున్నాడని పులి రాకముందే ఆమె గ్రహించింది. కానీ అతను బలాత్కారంగా తనను వివాహం చేసుకోగలిగి ఉండి కూడా ఆ పని చేయడం మానుకున్నాడంటే అందుకు కారణం ప్రేమ తప్ప మరేమీ కాదని ఆమెకు తెలిసి వచ్చింది. బోయ యువకుణ్ణి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుడి విషయం పట్టించుకోలేదు. అతను తన క్షేమం తాను చూసుకోగలడని అది వరకే రుజువయ్యింది. తన రక్షణ కోసం గాయపడిన బోయ యువకుడి క్షేమం ఆమె తక్షణ కర్తవ్యం అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు. గుణము ప్రధానము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు బుద్ధిపూర్వకంగా శవాన్ని మోస్తున్నట్లే వెనకటికి సత్యవతి అనే రాజకుమార్తె బుద్ధిపూర్వకంగా ఒక రాక్షసుడితో కాపురం చేసింది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ సత్యవతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం దండకారణ్య ప్రాంతంలో ఒక రాక్షస సమూహం ఉండేది. వాళ్ళ మూలాన మామూలు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. ఆ రాక్షసులు అప్పుడప్పుడు గ్రామాల మీద పడి మనుషులను ఎత్తుకుపోయి భక్షించేవారు. ఈ రాక్షసులకు నాయకుడు లంబోదరుడు. ఈ రాక్షస సమూహంలో వజ్రదంతుడనే యువకుడు ఉండేవాడు. వాడికి రాక్షస జీవితం మీద, నర భక్షణ మీద క్రమంగా అసహ్యం ఏర్పడింది. మనుషులు రాక్షసుల కన్నా ఎక్కువ నీతిగాను న్యాయంగాను బ్రతుకుతున్నారని వాడికి తోచింది. ఇలాంటి ఆలోచనలు పెరుగుతూ రాగా వజ్రదంతుడు తాను కూడా మానవుడుగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. వాడు రాక్షస మాయచేత అందమైన యువకునిగా మారి వేదంటపురం అనే నగరానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉంటున్న ప్రసేన మహారాజు దర్శనం చేసుకొని, మహారాజా, నా పేరు సుధీరుడు. నేను చాలా దూరదేశం నుంచి వస్తున్నాను. ఎంత కష్టమైన పని ఇచ్చినా చేయగలను. నన్ను తమ కొలువులో పెట్టుకోండి అని అడిగాడు. సుధీరుడి అందము వినయము చూసి ముచ్చటపడి రాజు అతన్ని రాజభవనములో ఒక సేవకునిగా నియమించాడు.
మానవ నాగరికత మర్యాదలు నేర్చుకోవటానికి రాజభవనము కంటే మంచి చోటు ఉండదు గనక సుధీరుడు అన్ని రకాల వాళ్లను చూస్తూ అత్యుత్తమమైన ప్రవర్తన అతి త్వరగా అలవర్చుకున్నాడు. దీనితో పాటు అతను తనలో సహజంగా ఉండే రాక్షస లక్షణాలను అదుపులో ఉంచుకోవటం కూడా నేర్చుకున్నాడు. సుధీరుడు తన ధైర్య సాహసాలను అసాధారణ బల పరాక్రమాలను ప్రదర్శించే అవకాశాలు కూడా కొన్ని కలిగాయి. దానితో రాజభవనంలో అతనంటే ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఉండగా సుషేనుడు అనే ఉత్తర దేశపు రాజు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ వేదండపురానికి వచ్చి ప్రసేనుడిపై యుద్ధం ప్రకటించాడు. సుషేనుడి వద్ద అపారమైన సైన్యం ఉన్నది. అతనితో యుద్ధం చేసి జయించటం అనేది దుర్లభము. అందుచేత ప్రసేనుడు తన మంత్రుల సలహా మీద తాను సకుటుంబంగా పారిపోయి తన రాజ్యాన్ని సుషేనుడికి వదిలేయడానికి నిశ్చయించాడు. అందుకు అభ్యంతరం చెప్పినవాడు సుధీరుడు ఒక్కడే. అతను రాజుతో, మహారాజా, ఈ శత్రువును నేను మంత్ర ప్రభావంతో ఒక్క క్షణంలో పారద్రోలగలను, అనుమతి ఇవ్వండి అన్నాడు. అలా అయితే ఆలస్యం దేనికి, వెంటనే ఆ పని చెయ్యి, మేమంతా నీకెంతో రుణపడి ఉంటాం అన్నాడు రాజు. సుధీరుడు బయలుదేరి బాగా చీకటి పడే వేళకు నగరం వెలుపలికి వెళ్ళి అక్కడ తన మాయచేత భయంకర ఆకారం ధరించాడు. అతని శరీరం తాటి ప్రమాణం ఉన్నది. అతని కళ్ళు జ్యోతులల్లే వెలుగుతున్నాయి. అతని నోట పొగలు వెల్లుతున్నాయి. అతని కూరలు పెద్ద ఖడ్గాలలాగా ఉన్నాయి. ఇలాంటి అవతారంతో అతను దిక్కులు పిక్కటిల్లేలాగా సింహనాదాలు చేస్తూ భూమి అదిరేటట్టుగా అంగలు వేసుకుంటూ శత్రువులు ఉన్న సైనిక శిబిరం కేసి వెళ్ళాడు. ఈ అవతారాన్ని అంత దూరాన చూడగానే శత్రువులకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు తక్షణమే దొరికిన రథాల మీద, గుర్రాల మీద ఎక్కి చెల్లా చెదురుగా పారిపోయారు. ఏమీ దొరకని వాళ్ళు కాలి సత్తువ కొద్దీ పరిగెత్తిపోయారు. కొద్దిసేపట్లో శత్రు శిబిరం నిర్జనమైపోయింది. సుధీరుడు అన్నంత పని చేసినందుకు రాజు అతన్ని ఎంతగానో మెచ్చుకొని అతన్ని తన సేనా నాయకునిగా నియమించాడు. రాజకుమార్తె సత్యవతి తన తండ్రితో తనకు సుధీరుణ్ణి పెళ్లాడాలని ఉన్నట్టు సిగ్గు విడిచి చెప్పింది. అందుకు రాజు అభ్యంతరం చెప్పకుండా అతనికి సత్యవతికి వైభవంగా వివాహం జరిపించాడు. కాలక్రమాన వారికి పిల్లలు కూడా కలిగారు. దండకారణ్యంలోని రాక్షసులు వేదండపురం పొలిమేరల దాకా వచ్చి మనుషులను ఎత్తుకుపోసాగారు. అక్కడి గ్రామాలలో మనుషులు అప్పుడప్పుడు మాయమవుతున్నట్టుగా రాజధానికి వార్తలు వస్తున్నాయి. ఈ పని చేస్తున్నది తన పాత అనుచరులైన రాక్షసులే అని సుధీరుడికి తెలుసును. అందుచేత రాజ్యానికి రాక్షస బాధ లేకుండా చూసే భారం అతను తన మీదనే వేసుకున్నాడు. అతను ఒక గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే మజిలీ చేశాడు. ఆ రాత్రే ఆ గ్రామానికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సంగతి పసిగట్టి సుధీరుడు తన అసలు రూపంతో ఆ రాక్షసుడు దాగి ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆ రాక్షసుడు అతన్ని గుర్తించి, వజ్రదంతా, నువ్వేనా? ఇంతకాలం ఏమయ్యావు? ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నేనే. ఇప్పుడు మానవుడిగా బ్రతుకుతున్నాను. మనకున్న బలము మాయలు లేకపోయినా మనకన్నా మానవులు చాలా అభివృద్ధి చెందారు. వారి నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. ఇప్పుడు నా జీవితం ఎంతో బాగున్నది అన్నాడు సుధీరుడిగా మారిన వజ్రదంతుడు. ఛీ ఛీ, అల్పులైన మానవులతో చేరి నువ్వు రాక్షస జాతికే కలంకం తెచ్చావు. నిన్ను బ్రతకనివ్వను అంటూ రాక్షసుడు వజ్రదంతుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడికి మొరటు బలమే తప్ప బుద్ధిని ఉపయోగించే అలవాటు లేదు. ఆ అలవాటు వజ్రదంతుడికి అలవడి ఉండటం వల్ల అతను రాక్షసుణ్ణి బలంతోనూ యుక్తితోనూ చంపేశాడు. ఈ విధంగా సుధీరుడు వేదండపుర రాజ్యానికి రాక్షసుల బెడద లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని కొందరు రాక్షసులను చంపేశాడు. మరికొందరు అతని చేత చావు దెబ్బలు తిని ప్రాణాలతో పారిపోయి తమ నాయకుడైన లంబోదరుడికి వజ్రదంతుడి గురించి చెప్పారు. లంబోదరుడు వజ్రదంతుణ్ణి శిక్షించడానికి నిశ్చయించి సన్యాసి వేషం ధరించి వేదండపురానికి వచ్చి రాజు దర్శనం చేసుకొని, రాజా, నీకు శత్రుభయం తొలగిందని విని చాలా సంతోషించాను. కానీ అంతకన్నా దారుణమైన రాక్షస భయం నీ రాజ్యాన్ని పీడిస్తున్నది. నీ రాజ్యంలోని ప్రజలను ఎవడో రాక్షసుడు భక్షిస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడు నీ ఇంటనే ఉన్న సంగతి నీకు తెలియదు. వాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ రాజ్యానికే ముప్పు తీసుకురానున్నాడు అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇది వింతగా ఉంది, నా ఇంటనే ఉన్న రాక్షసుడు ఎవడు అని అడిగాడు. వాడి అసలు పేరు వజ్రదంతుడు. వాడు సుధీరుడు అనే పేరు పెట్టుకొని నీకు అల్లుడై మీ ఇంటనే ఉండి మీ అందరికీ తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అన్నాడు లంబోదరుడు. సన్యాసి చెప్పే మాటలు నమ్మలేక రాజు సుధీరుణ్ణి పిలిపించాడు. సుధీరుడు అక్కడికి రాగానే లంబోదరుడు అతన్ని వజ్రదంతుడిగా మార్చేశాడు. అతడి రాక్షస రూపం చూసి అందరూ భయపడిపోయారు.
తన రహస్యం బయటపెట్టాడన్న కోపంతో సుధీరుడు లంబోదరుణ్ణి పట్టి హతమార్చాడు. సన్యాసి కూడా రాక్షసుడే అని అందరికీ తెలిసిపోయింది. వజ్రదంతుడు తిరిగి సుధీరుడిగా మారాడు గాని రాజపరివారం అతని రాక్షస ఆకారాన్ని మర్చిపోలేదు. వాళ్ళు రాజుతో ఈ రాక్షసుణ్ణి పంపేయండి, మన మధ్య ఉండనివ్వడం అపాయకరం అన్నారు. రాజు కొంచెం ఆలోచించి, మన అందరికన్నా కూడా సుధీరుని గురించి ఎక్కువ అభ్యంతరం చెప్పవలసిన మనిషి నా కుమార్తె సత్యవతి. ఆమె నిర్ణయించిన ప్రకారమే చేద్దాం అన్నాడు. సత్యవతిని అడిగితే ఆమె తన భర్తను పంపివేయడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. రాజు ఆమె నిర్ణయం సరి అయినదే అని ఒప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యవతి తన భర్త రాక్షసుడు అని తెలిసి కూడా అతన్ని వదిలించుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు? రాజు ఆమె నిర్ణయాన్ని ఎందుకు బలపరిచాడు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు జన్మతః రాక్షసులు, మరికొందరు ప్రవృత్తి చేత రాక్షసులు. సుధీరుడి ప్రవర్తనలో రాక్షసత్వం ఏమీ లేదు. అంతేగాక సత్యవతి అతన్ని కోరి పెళ్లాడింది. ఆమెకు అతనిలో రాక్షసత్వం ఏ రూపంలోనూ కనిపించలేదు. పైపెచ్చు ఆమె అతనికి పిల్లల్ని కూడా కన్నది. అందుచేత ఆమె అతన్ని వదులుకోలేదు. ఇక రాజు మాటకు వస్తే, ఆయన సుధీరుడికి చాలా రుణపడి ఉన్నాడు. అతని వల్లనే అతనికి రాజ్యం దక్కింది. అతను ఉండగా రాజుకు శత్రుభయం లేదు. ఆ సంగతి అలా ఉంచి అతన్ని పంపేస్తే మిత్రుడుగా ఉన్నవాడల్లా శత్రువుగా మారి అతనే తనకు ప్రజలకు భయంకర ప్రమాదం కలిగించవచ్చు. అందుచేత రాజు తన కుమార్తె చేసిన నిర్ణయాన్ని బలపరిచాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.